భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ దేశంలో ఉన్నన్ని కులాలు, మతాలు ఎక్కడా లేవు. అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటూ భారతదేశం ఎంత ఒకటే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి చోట అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. హిందూ ముస్లింల గొడవలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో ఊర్లలో చాలా గొడవలు ఉంటాయి. కానీ ఒక సినిమాలో మాత్రం వాళ్ళందరూ ఒకటే. ఒక ముస్లిం పండుగ వస్తే హిందువులు అందరూ కలిసి వెళ్ళి ఆ ముస్లిం దర్గాలో అందరూ కూడా పూజలు చేస్తారు. అలాగే ముస్లిమ్స్ అంతా అమ్మవారి గుడికి వచ్చేసి అక్కడ అమ్మవారిని మోస్తారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు. రజనీకాంత్ ఒక గెస్ట్ అపీరెన్స్గా నటించి క్యామియోగా నటించిన చిత్రం లాల్ సలం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సినిమానే లాల్ సలం. ఈరోజు విడుదలైన లాల్ సలం ప్రపంచవ్యాప్తంగా ఎంత సందడి చేస్తుంది, ఎలా ఉండింది అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవగానే విష్ణు విశాల్ జైలు నుంచి వస్తాడు. రావడంతోనే ఊర్లోకి వస్తే ఒక్కళ్ళు కూడా అతనితో సరిగా మాట్లాడటానికి ఎవరు కూడా సాహసించరు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. కానీ చివరికి వాళ్ళ కన్న తల్లి అయిన జీవిత గారు కూడా లోపలికి రానిరు విష్ణు విశాల్ని. ఎందుకంటే అతను ఏదో చేసేసాడు అనేది మాత్రం అందరూ ఊరు మొత్తానికి ఉంటుంది. ఊరందరూ అతని మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంటారు. ఇంతగా విష్ణు విశాల్ అసలు ఏం చేశాడు, ఎందుకు అంత ప్రాబ్లం వచ్చింది, ఊరందరూ ఎందుకు అతన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు అనేది మాత్రం మన సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇంతే నా పాయింట్ అనుకుంటే ఇంతకంటే ఎక్కువ చెప్తే మనం కథలో ఏదన్నా మనం సినిమాని స్పాయిల్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఐఎమ్ నాట్ ఏ స్పాయిలర్. అందుకనే ఈ సినిమా కథని ఈ విష్ణు విశాల్ క్యారెక్టర్ రూపంలోనే చెప్పి తీసుకొని వచ్చి పక్కకు పెట్టుతున్నాను. ఇక్కడి నుంచి కట్ చేస్తే సినిమా అంతా కూడా ఒక క్రికెట్ బెట్టింగ్, క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. ఒక రెండు టీముల మధ్య ఇండియా పాకిస్తాన్ వార్లాగా ఉండే ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్స్ అంతా కూడా ఆ ఊర్లో ఉంటారు. ఎవరైతే ముస్లిం పెద్ద మనిషి ఉన్నాడో ఆయన బాంబేలో స్థిరపడతారు. ఆయన రజనీకాంత్, ఆయన కొడుకే విక్రాంత్, వన్ ఆఫ్ ది హీరో ఈ సినిమాలో ఉంటాడు. జీవిత కొడుకు విష్ణు విశాల్. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా తెరకెక్కించారు దర్శకురాలు ఐశ్వర్య. కాకపోతే ఈ సినిమాలో ఏంటి ట్విస్ట్ అంటే, హిందూ ముస్లిం గొడవలైనా అంటే చాలా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని ఏం చెప్పినా సరే ఇంకా కథ రివీల్ వద్దు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన మనం బలాలు ఏంటి అనేది చూద్దాం. బలాలు అందరూ కూడా ఈ సినిమా బలాలంతా నటులు. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య అంటే మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ సినిమా బ్రోకి రీమేక్ చేసినప్పుడు దాని ఒరిజినల్ క్యారెక్టర్లో నటించింది తంబి రామయ్య. అందుకే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఈ అన్నిటికంటే పక్కన పెడితే ఒక కపిల్ దేవ్, క్రికెటర్స్ అందరికీ ఆరాధ్య దైవమైన కపిల్ దేవ్ ఈ సినిమాలో ఒక చాలా మంచి పాత్రలో నటించారు. మధ్యలో వస్తూ ఉంటారు సినిమాలో. ఇన్ని కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి చాలా బలం. ఇకపోతే ఏ ఫ్రేమ్లో చూసినా చాలా భారీ బడ్జెట్గా, చాలా కలర్ఫుల్గా అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించడం వల్ల అంత హైప్ వచ్చింది. మూడో విషయం వస్తే నటీనటుల పర్ఫార్మెన్స్. నిజంగా విష్ణు విశాల్, విక్రాంత్ అయితే నిజంగా ఒక అబ్బాయికి ఇలాగా ప్రమాదం జరిగిందా, ఇంత ప్రమాదంలో ఉన్నారా, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ జరిగాయా అన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని మాత్రం చాలా బాగా క్యారీ చేశారనే చెప్పాలి. నెగిటివ్స్ దగ్గరికి వస్తే ఈ సినిమాలో చాలా బలహీనతలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కథనాన్ని ప్లస్ కెమెరా వర్క్ని చేసింది ఒకే ఒక అతనే విష్ణు. ఆ విష్ణునే ఈ సినిమా తెరకెక్కడానికి ఒక మూల కారణం అని చెప్పాలి. వన్ ఆఫ్ ది పిల్లర్ అనే చెప్పాలి. ఆయన ఎక్కడో ఏదో ఒక క్రాఫ్ట్లో మాత్రం ఆయన కొంచెం లోపం జరిగిందని చెప్పాలి. కారణం ఏంటంటే చాలా ఓల్డ్ 90స్లో ఫిలిం లాగానే ఉండింది. 90s ఫిలిం అనే ఫీలింగ్ తేవడం కోసం చాలా నార్మల్గా తెరకెక్కించారనిపించింది. కొన్ని చోట్ల ఇది ఓల్డ్ ఫిల్మా కొత్త ఫిల్మా అనే ఒక సందేహం మనకి కలుగుతుంది. అలాగే డైలాగ్స్ విషయంలోనే భాష అన్నట్టుగాను ఎప్పుడెప్పుడో డైలాగుల్లాగా అనిపించింది. ఇంకా ఎమోషన్స్ విషయంలో కూడా కొన్ని చాలా మామూలుగా అనిపించినాయి. మనం కాంతారా సినిమాలో కనుక చూస్తే ఒక ఎమోషన్ తీసుకొని రావడానికి ప్రయత్నించినట్టుగా మధ్యలో అమ్మవారి క్యారెక్టర్స్లో ఒక ఆమెను తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చాలా డల్గా అనిపించినాయి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా సాగటం అనేది ఈ సినిమాకి ఇంకొక మైనస్. ఇలాగ అనేక మైనస్లతోని ఈ సినిమా చాలా 2 గంటల 30 నిమిషాల సినిమా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువసేపు ఉందా రన్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. రజనీకాంత్, నిరోష పెయిర్స్గా నటించారు. ముఖ్యంగా జీవిత గారి గురించి చెప్పాలి. జీవిత చాలా కాలం తర్వాత
తెర మీదకి వచ్చి రజనీకాంత్కి ఒక చెల్లెల్లాగా, ఆయన ముస్లిం హిందూ అయినా కూడా ఒక చెల్లెల్లాగా ఊర్లలో కనుక హిందూ ముస్లిం అయినా కూడా మామ లేకపోతే బావ అనుకొని ఎంత ఆప్యాయంగా అన్నదమ్ముల్లో కలిసి మెలుగుతారో అలా ఉండే ఒక ఊర్లో ఒక సిస్టర్ అనమాట జీవిత. ఇలాగా ఈ క్యారెక్టర్స్ అన్నీ చేసుకుంటే జీవిత క్యారెక్టర్లో ఆమె డబ్బింగ్ చెప్పుకోవటం చాలా బాగుంది. చాలా చోట్ల కూడా ఆమె ఒరిజినల్ డబ్బింగ్ అయ్యేటప్పటికి ఆ డబ్బింగ్ ఫీలింగ్ అనేది రాలేదు, చాలా బాగుండింది. ఇదే క్యారెక్టర్కి తమిళంలో సరిత, ఓల్డ్ హీరోయిన్ సరిత డబ్బింగ్ చెప్పారు. ఇట్లా రకరకాల విశేషాలు ఇంతలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని ఎందుకు వెళ్ళి చూడాలి అంటే మాత్రం వీళ్ళందరూ ఆర్టిస్టుల కలయిక, ఒక క్రికెట్ మీద ప్రేమ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. అదర్వైజ్ నేనైతే మాత్రం ఈ సినిమాని చూడమని చెప్పేసి సజెస్ట్ చేయను. ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇకపోతే ట్యాగ్ తెలుగు లాల్ సలాంకి ఇస్తున్న రేటింగ్ 2.5/5. నేను మీ శివమల్లల.